ప్రతిపక్షాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కులగణన ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సహచర కేబినెట్ మంత్రులు తీసుకుంటున్నారు. అందులో ఏ మాత్రం సందేహం లేదని కూడా చెప్తున్నాం. మేము కూడా యాజ్ ఎమ్మెల్యేలుగా మేము కూడా బాధ్యులము. 2 లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా అయితే ఎక్కడైనా కాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నాం. బీసీలది 51% ఉండే 51% ఈ రోజు 56% అయింది. అంటే 5% బీసీది పెరిగింది. బీసీల సంఖ్య పెరిగింది. దాన్ని తక్కువ చేసి చూపెట్టలేదు, ఎక్కువ చేసినాం. అంటే అందరికీ మేలు జరగాలి, అణగారిన వర్గాలు, బీసీలు, బలహీన వర్గాలు అందరికీ మంచి జరగాలని ఒక చిత్తశుద్ధితో చేస్తుంటే దాని మీద రాయేస్తారు. అంటే కన్ఫ్యూజ్ చేస్తారు. అంటే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రోజు తిట్టుడు కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తుంటే అంటే ప్రజలను రోజు మీడియాలో, సోషల్ మీడియాలో, పేపర్లలో చదివితే నిజంగానే అన్యాయమైనట్టుందిరా అనుకునే పరిస్థితి తీసుకో. ఇది ఎక్కడికాదు, ఇది క్లియర్ డేటా. ఇది మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అసెంబ్లీలో మాట్లాడింది చూడండి, ఆర్ సీఎం గారు మాట్లాడింది చూడండి, బట్టి విక్రమార్క గారు మాట్లాడింది చూడండి, పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడింది చూడండి. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు 50% ఉన్న బీసీలు 56% అయింది. అంటే 5% పెరిగింది ఈ కులగణన వల్ల. అట్లనే ఎస్సీలు, ఓసీలు 5% తగ్గింది. సో ఇది దీంతో ఎవరికి మేలు జరుగుతుంది? బీసీలకే మేలు జరుగుతుంది కదా.